నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. దుర్వ్యసనాల బారిన పడటం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. కలియుగం కాబట్టి ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి అటు ఓన్లీ మందు కొడుతున్నారనో, సిగరెట్లు తాగుతున్నారనో అనే కాదు, అబద్ధాలు చెప్పడం కూడా దుర్వ్యసనం కిందే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. లోభత్వం దుర్వ్యసనంగా చూడొచ్చు, అత్యాస దుర్వ్యసనంగా చూడొచ్చు, ఎదుటి వాళ్ళని హింసించటం దుర్వ్యసనంగా చూడొచ్చు. చాడీలు డెఫినెట్ గా కాసిప్పింగ్ కి మించిన దుర్వ్యసనం ఇంకోటి ఏది ఉండదు. చాడీలు, నేరాలు, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అడ్డమైన టాక్స్ తో టైం ని గడిపేయటం కూడా దుర్వ్యసనమే. చాలా ఉన్నాయి దుర్వ్యసనాలు. వీటితో కంపేర్ చేస్తే పాపం అది చాలా చిన్నదేమో అని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది చిన్నదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క మాట జీవితాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, మనసుని విరగ్గొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి బిహేవియర్ ఉండకూడదు ఎవరికి కూడా, కానీ మానవ మాత్రం అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి దుర్వ్యసనం అనేది ఏదైనా కూడా మన దరికి చేరకుండా ఉండాలి. దాని నుంచి మనం బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? తప్పకుండా. ఎందుకంటే దుర్వ్యసనం అనేది ఏ వ్యసనమైనా కూడా ఇబ్బంది మీరు చెప్పినట్టుగా. సో దాని ఒక చిన్న వ్యసనం వల్లే మరి మనకి పురాణ కాలం నుంచి ఎవరు ఎలా పాడైపోయింది అనేది మనం చూసాము, తెలుసుకున్నాం. కానీ తెలుసుకున్న దాని నుంచి ఏం నేర్చుకున్నాము అంటే కనుక, సో ఇక్కడ మనకి మనం పురాణ కాలం నుంచి గమనించినప్పుడు ఏంటంటే రామాయణంలో మనం ప్రధాన క్యారెక్టర్ మందర వల్ల మొత్తం అంతా పాడవటం చూసాం. చాడీలు చెప్పడం దాని నుంచే మొదలు. సో మహాభారతం అంతా శకుని వల్ల పాడవటం చూసాం. ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం. మహాభారతం అయితే చాలా అహంకారం చూసుకుంటే అది కూడా దుర్వ్యసనమే. అది దుర్యోధనులో చూసుకోవచ్చు. అన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ లో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది లోపం వల్ల. కరెక్ట్. అందుకని ఇప్పుడు ఎంత పెద్ద దానకర్ణుడైనా కూడా మిగతావన్నీ కూడా చెడుగా ఉండటం వల్ల ఆయన అంటే మంచి వాళ్ళతో సత్సంగత్వం చేయలేదు, చెడ్డ వాళ్ళతో స్నేహం చేశారు. పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఎంత చిక్కడి పాలైనా సరే చిన్న ఉప్పు బిడ్డ పడితే మొత్తం స్మాష్ అయ్యి కదా. కరెక్ట్. సో అందుకని ఆ ఉప్పు బిడ్డ లాంటి మన మంచి స్వచ్ఛమైన పాల లాంటి మనసు పాడవకుండా ఉండాలి, జీవితం పాడవకుండా ఉండాలి. అది ఏదైనా అవ్వచ్చు, అది మందు వల్ల పాడవుతోందా, మాట వల్ల పాడవుతోందా? మంచి మాటలే చెప్పాను అనుకోండి, అతివాగుడు కూడా ఎవడు భరించలేడు. అది కూడా ఒక వ్యసనమే. అందుకే అంతే కదా. ఇప్పుడు కనిపించినప్పుడు నేను ఏదో మీతో పలానా వ్యక్తి గొప్పతనం చెప్పాలనుకోండి, ఆ వ్యక్తి గొప్పతనంతో ఒక 2 ముక్కలు చెప్తే మీరు భరించగలుగుతారు. ఈ రోజంతా నన్ను కూర్చోబెట్టి ఇన్న వాటిలో వచ్చి అన్న వాటిలో వచ్చి ఆయన పుట్టినప్పుడు ఇలా జరిగింది, ఈ హింసకి చాలు ఇంకా నన్ను వదిలేండి అన్న పరిస్థితి. మరి అది కూడా వ్యసనమే. సో వ్యసనం అంటే ఏంటి అంటే మన నాశనం చేసేదే కాకుండా అవతల వాళ్ళు కూడా ఎంతో కొంత పాడు చేసేది. కనుక అది ఎలాంటిదైనా కూడా ఇబ్బంది పెట్టేది ఏదైనా కూడా అది వ్యసనమే. రైట్. అయితే ఇవన్నీ కూడా అది పెద్దగా బ్రెయిన్స్ లోకి వెళ్ళవు. అహంకారం కానీ, అబద్ధాలు కానీ ఇవన్నీ వెళ్ళవు. కానీ మందుకు ఒకవేళ బానిస అయ్యాడు, లేకపోతే సిగరెట్లు తాగేస్తున్నాడు, లేకపోతే డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడండి, వీటి నుంచి బయటపడాలి మా వాళ్ళు అని అడుగుతారు సాధారణంగా కదా. ఎవరు అనుకోరు కదా, ఏమంటే నాకు అహంకారం ఉంది, దీని నుంచి బయటపడడం ఎలాగానే ఎవరు అడగరు. ఇప్పటిదాకా 2.5 ఏళ్ళు ఎవరు అడగలేదు, నేను కూడా అడగను. అంటే వాళ్ళ నాదే అహంకారం అని కూడా వాళ్ళు గుర్తించకపోతే. ఎగ్జాక్ట్లీ నా ఇప్పుడు నేను చెప్పేది అదే. మందు కొట్టి పడిపోతే నాకేనే తెలుస్తుంది కాబట్టి కనీసం వాడికి మందు అలవాటు ఉందంటారు. అహంకారం అనేది అవతల వాడు గుర్తిస్తాడు కానీ వీళ్ళకి ఏంటంటే అదేదో గురువింద గింజలా ఉంటుంది. సో అది అందుకని వాళ్ళు గుర్తించడం చాలా కష్టం. అందుకని ఇక్కడ ఓవరాల్ గా చెప్పండి, నా ప్రశ్న అదే. ఓవరాల్ గా అన్ని పోవాలి, అన్ని దుర్వ్యసనాలు. ఏ అహంకారమో ఏదుందో అది మొత్తం మీరు అడిగేది ఏంటంటే అది ఎలాంటి అహంకారం అయినా సరే పోవాలి, ఎలాంటి దుర్వ్యసనమైనా పోవాలి. అంతేకాని కేవలం మందా అనేది కాదు మీ చింత. ఎగ్జాక్ట్లీ. కావాల్సింది ఏంటంటే ఏదైనా సరే అది వాళ్ళ పోవాలి. అది పోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా సరే ఉచ్చాటన శక్తి అంటే కనుక ధూమవతి. అంటే మనలో ఉండేది ఏదైనా సరే తొలగించేది ఆవిడే. అంటే నెగటివ్ ని తీసేసేది ధూమవతి అమ్మవారు. ఖచ్చితంగా మనలో ఉంటే ఏ దుర్గుణాలైనా సరే తీసేయగలిగింది ఖచ్చితంగా ధూమవతి. ధూమవతికి మించిన శక్తి అయితే లేదు. అంటే ఇప్పుడు మనం ఈ పాత రోజుల వాళ్ళు ఇంకోటి చెప్పచ్చు, కానీ ఇవాళ ఎవరైనా సరే ఖచ్చితంగా దీనికి అత్యంత శక్తివంతురాలు అయితే కనుక ధూమవతి. సో
భారత వాళ్ళకి మీరు ఏమంటాం పార్వతి అను అనక వీళ్ళందరూ ఆవిడ అంశలే, లలితాదేవి అంశలే, లలితాదేవి చెలికెత్తలే, ఇలా రకరకాలు అనుకోండి. అవునండి. కనుక మీరు భయపడద్దు. ధూమవతి అనేది ఆరాధన అనేది చాలా ఈజీ. అది ఏం చెయ్యాలి అనేది, కాకులు ఉన్న వాళ్ళైతే కనుక చాలా అదృష్టవంతులు. ఫస్ట్ రెమెడీ అయితే కాకులతోనే చెప్తాను. అలాగే. సో ఈ కాకులతో ఏం చేయాలి అంటే కనుక మంత్రం అయితే ఎవరికైనా అదే ఉంటుంది. సో ఏకాక్షరి మంత్రం అయితే ఓం ధూమ్ అంతే. ధూమ్ దూకు దూర్గం ఉంది, ఓం ధూమ్ అది. అలా కాకుండా మొత్తం మంత్రం అయితే కనుక మనము ఇద్దరిని కలుపుతాం, వారాహి దేవిని ధూమావతిని. సో ఈ వారాహి ఏం చేస్తుందంటే భూమి మీద మనకి సౌఖ్యం ఇవ్వడానికి, ఈ ధూమావతి ఏమో మనకున్న అహంకారం బారిన లేకుండా, అహంకారం అనుకోండి, వ్యసనాలు అనుకోండి, ఆ వ్యసనాల నుంచి దూరం చేసి భూమి మీద నిలపడానికి వీళ్ళిద్దరు ఉండాలి. సో అంటే ఈ వ్యసనాలు బారిన పడి భూములు ఇల్లులు పోగొట్టుకున్న ఇవాళ నాకు లోనే బోల్ మంది ఉన్నారు, చాలా మంది. సో ఒకడు బెట్టింగ్ కడతాడు, ఇంకోడేమో మందు తప్ప వేరే ప్రపంచం ఉండదు. ఇలా రకరకాల వ్యసనాలు. సో అహంకారానికి పోయి మేష లగ్నం అనేది చాలా డేంజర్ లగ్నం. అది ఆ మేష లగ్నం వాళ్ళు అహంకారంతోనే అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చేయటం, భార్య చెప్పిన, పిల్లలు చెప్పిన, తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళకి ఎక్కదు. తర్వాత పర్యవసనాలు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. కనుక మీరు చెప్పిన అహంకారం వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఏది పోవాలి అన్నా కూడా ధూమావతి, ధూమ్ర, తర్వాత వారాహి వీళ్ళిద్దరికి కలిపిన ఏకైక మంత్రం ఏంటి అంటే కనుక చాలా ఈజీ ఉంటుంది. ఓం గ్లౌం ధూమ్రవారాహి ధూమ్ ధూమ్ ఫట్ సహ. ఓం గ్లౌం ధూమ్రవారాహి ధూమ్ ధూమ్ ఫట్ సహ. అలా ఏకాక్షరంలో చదవాలి అనుకుంటే ఇందాకే చెప్పా, ఓం ధూమ్ అనేది చదివితే చాలు. అయితే కాకులు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే కనుక ఇది ఇంకా తొందరగా ఫలించే రెమెడీ. అది కొద్దిగా ఎక్కువ మంది జాతకాల్లో నేను ముఖ్యంగా మనకి వైజాగ్ ఇలాంటి వైపు వెళ్ళినప్పుడైతే కనుక మీకు కాకులు ఎక్కువ దొరుకుతాయి. మన హైదరాబాద్ వాళ్ళకి ఆ భాగ్యం లేదు. సో అక్కడ వాళ్ళకి అయితే కొద్దిగా ఈజీగానే వస్తూ ఉంటాయి. పైగా మనకి ఇవాళ ఎలాగైతే ఈ పావురాలు ఇలాంటి వాటికి ఇక్కడ అలవాటు కదా మనకి, అవి కూడా అలా టైంకి మనం 11ంటికి పెడితే 11ంటికి వస్తాయి. అవును, అలా నేను చాలా ఇలా వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. సో ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఏదైతే కొద్దిగా మెతుకులుగా అన్నాన్ని చేసి పిడచలా కాకుండా మెతుకులుగా చేసి దాని మీద కొద్దిగా కుంకుమ వేసి ఒక చుక్క నువ్వుల నూనె వేసి ఈ కాకులకి వేయండి. ప్రతిరోజు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రతిరోజు కుదరకపోయినా కనీసం శనివారం అయితే వీడికి చాలా ఎక్కువ ఇష్టం. శనివారం కానీ, అష్టమి కానీ, అమావాస్య కానీ, ఈ 3 రోజులు గుర్తుంచుకోండి. శనివారం, అష్టమి, అమావాస్య, ఈ 3 రోజులు గుర్తుంచుకుని కనీసం ఈ 3 రోజులు వేయండి. అది కాకులు ఉన్న వాళ్ళకైతే అది మహద్భాగ్యం. సరే కాకులు లేకపోతే మరి ఏం చేయాలి అనేది ఏదైతే ఉంటుందో, ఇందాక మనం చెప్పింది ఏదైతే ధూమ్ అనేది కానీ లేదా పూర్తి మంత్రం ఏదైతే ఉందో అది కానీ, ఈ 2 చేసుకునేప్పుడు ఏంటంటే కనుక అదే ఓం గ్లోం ఓం గ్లోం ధూమ్రవారాహి ధూమ్ ధూమ్ పట్ సహా అనేది పూర్తి మంత్రం. అయితే ఒకళ్ళ కోసం, భర్త కోసం కానీ, పిల్లల కోసం కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయొచ్చు ఈ మంత్రాన్ని అయితే ఎవరైనా పోవాలి, ఈ అలవాట్లు పోవాలి. ఎందుకంటే వ్యసనం ఉన్నవాడు ఎలాగో చేయడు ఎందుకు చేస్తాడు ఇంకా కదా. సో అందుకని అది ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అలా చేయొచ్చు. సో అలా చేయండి, తప్పేం లేదు. తగ్గేంత వరకు చేయాలి, ఇన్ని రోజులు అన్ని రోజులు అంటే అలానే కాదు, జనరల్ గా 90 రోజుల నుంచి 6 నెలల్లోపు ఖచ్చితంగా ఫలితం రావడం అనేది అయితే ఖచ్చితంగా నేను చూశాను. సో 90 నుంచి 6 నెలలు మించక్కల్లా. కాకులకి 3 రోజులు ఏమన్నారు కదా, అది ఎన్నాళ్ళు అంతే. ఏమైనా 6 నెలలు ఎన్ని 3 రోజులు వస్తే అన్ని సార్లు చేయాలి. కలుపు అనేది ఇంపార్టెంట్. అలా చేసుకుని డెఫినెట్ గా ఈ దుర్వ్యసనాల నుంచి బయటపడచ్చు ఖచ్చితంగా. చాలా అద్భుతంగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్తే అండి.